ఇప్పుడు బనానా, పీనట్ బటర్, ఆల్మండ్స్ వేసింది కదా. ఇది పింక్ కలర్ కాదనమాట. సో ఇక్కడ చూడండి ఇంకా 12,000 చేంజ్ పడింది. What's popping up YouTube? Ishu by Krishna in the house. I'm back with another video. I hope you all are doing great. సో మార్నింగ్ అయితే పైకి వచ్చాను వైటమిన్ డి కోసం, కొంచెం హెయిర్ అంటే లైక్ వైటమిన్ డి కావాలని. ఇప్పుడైతే మార్నింగ్ ఈరోజు సండే రెస్ట్ తీసుకున్నా. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదో వెళ్ళి అక్కడ ఫాలో అయిపోండి. ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా అన్బాక్సింగ్ చేద్దాం షూస్ అని. సో ఈ వీడియోలో చేద్దాం అన్బాక్సింగ్. సో అన్బాక్సింగ్ చేసే ముందు ఫస్ట్ వెళ్ళి మనం ప్రోటీన్ షేక్ చేసుకుందాం. లెట్స్ గో. వచ్చేసి మీకు తెలుసు ప్రతిసారి నేను చూపిస్తుంటాను బల్కింగ్లో. సో ఆప్టిమమ్ న్యూట్రిషన్, ఓట్స్, పీనట్ బటర్, బనానా అండ్ మిల్క్, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తాను. సో ఇదైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. చాలాసార్లు కూడా చెప్పాను మీకు, బల్కింగ్లో ఎవరైనా వెయిట్ గెయినింగ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇవన్నీ మిక్స్ చేసి ప్రోటీన్ షేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బనానా, పీనట్ బటర్, సో ఆల్మండ్స్, కాజు అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం మిల్క్ అయితే పోసుకొని, సో నేనైతే మిల్క్ పోసేస్తున్నా. సో గ్లాస్ మిల్క్ పోసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుందాము. చాలా పోసుకోవాలి, ఎందుకంటే మరీ అంత థిక్ షేక్లా కాకుండా. దేంట్లో అయితే మిల్క్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో నేనైతే కంప్లీట్ వాటర్ అయితే పోసేసాను. ఇప్పుడైతే మనం దీన్ని బ్లెండ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. మంచి ఇలా థిక్ షేక్లా కాకుండా నార్మల్ షేక్లా చేసుకున్నాను వాటర్గా. మంచి హై క్యాలరీ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఎంత లేదన్నా ఒక 800 to 1000 క్యాలరీస్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి వెయిట్ గెయిన్లో ఉన్న వాళ్ళు. పోస్ట్ వర్కౌట్లో అయితే మంచి రిజల్ట్ ఇస్తుంది ఇది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మనమైతే ఇప్పుడు వెళ్ళి ఇది తాగేసి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. షేర్స్. ఓకే గైస్, సో చూసారు కదా ప్రోటీన్ షేక్ ఎలా చేస్తానో. ఇప్పుడైతే మీకు కొత్తగా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అన్బాక్సింగ్ అయితే ఈ వీడియోలో చేద్దాం. ఇది మా అన్న అడుగుతున్నాడు, అరే అన్బాక్సింగ్ చేయరా బాబు, నేనన్నా వేసుకెళ్తా ఆఫీస్కి అని. సో ఇది మనం తీసుకున్న అడిదాస్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 12,000. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, సో నేను ఒక చిన్న థింగ్ చెప్పాలనుకుంటున్నాను, చిన్న విషయము. సో నెక్స్ట్ వీడియో ఏం చేయబోతున్నానంటే, సో చాలా మంది అడుగుతున్నారు, బ్రో ఇది హెవీ మజిల్ బిల్డ్ చేయాలి అంటే ఐరన్ వంచాలా ఏంటి, బాడీ మంచి షేప్ చేయాలంటే డైటే చేయాలా ఏంటి అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటికి అన్నిటికీ నేను ఒక మంచి సింపుల్ వేలో ఎలా బాడీ గెయిన్ చేయాలి, సో గుడ్ లుకింగ్ ఎలా ఉండాలి, లైక్ నేను నెక్స్ట్ వీడియోలో పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాము. డైట్ ఏంటి, అసలు బాడీ ఎలా గెయిన్ చేయాలి, అసలు వెయిట్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది ఒక చిన్న వీడియో చేద్దాం. అది కూడా మంచి వేలో చేద్దాం. సో వితౌట్ ఫర్దర్ ఎడు లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. బేసిక్ ఏంటంటే నా దగ్గర వెనక చూస్తున్నారు కదా మొత్తం అవన్నీ షూస్ బ్యాక్ సైడ్ ఉన్నాయన్నీ. ఒక దగ్గర ఒక 15 pairs ఏమో ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే నాకు ఫేవరెట్ అయిన ఒక 6 to 7 pairs ఉన్నాయి. అవి ఏంటి అనేది మీకు వేరే వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే మీకు నా దగ్గర ఉన్న షూస్ ఏంటి అంటే లైక్ ఎక్స్పెన్సివ్ షూ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది వచ్చేసి అడిదాస్ ఓస్వేగస్ అనమాట, లిమిటెడ్ ఎడిషన్, బ్లాక్ కలర్ది. ఇప్పుడు నేను కొన్నప్పుడైతే ఇది లైక్ 12,000 ప్రైస్ ఏమో ఉండే. సో ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగిందని నేను విన్నాను. సో ఇది వచ్చేసి మీకు పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది పింక్ కలర్ కాదనమాట. నేను యాక్చువల్గా ఇది మన షోరూమ్కి తీసుకెళ్ళినప్పుడు సేల్స్ గర్ల్ ఏమని అడిగారంటే, లైక్ జిమ్కి వెళ్ళేసి వస్తున్నారా, జిమ్కి అది లైక్ క్యాజువల్ పార్టీ వేర్ లాగా వేసుకోవచ్చు మీరు అని అన్నారు. కానీ అయితే దీన్ని జిమ్కి వెళ్ళి రచ్చ చేసా. అయినా కూడా ఇది కొని కూడా లైక్ లాక్డౌన్లో తీసుకున్నాను, నేను 2020లో తీసుకున్నాను అనుకుంటా. సో ఇప్పటికి కూడా అలానే ఉంది షూ. మీకు అసలు ఇది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్ ఎ మినిట్. సో ఇక్కడ చూడండి, ఇందాక మీకు ఏ కలర్లో కనిపించింది, ఇక్కడ ఏ కలర్లో కనిపిస్తుంది చూడండి మీరు. సో మీకు ఇందాక పింక్ కలర్లో కనిపించింది కదా, ఇది పింక్ కాదు, ఇది రిఫ్లెక్టివ్ అనమాట. ఇలా వస్తుంది. మీకు కావాల్సిన నేను ఇంకా ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను. సో నా దగ్గర ఉన్న పేర్లో ఇది ఒకటి వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ పేర్. నా దగ్గర ఉన్న పేర్లో ఎక్స్పెన్సివ్ పేర్ ఇది. సో ఇప్పుడు తీసుకున్న షూ కూడా ఇంచుమించు ఇంతే కాస్ట్, కానీ దాంట్లో ఇట్లాంటి రిఫ్లెక్టివ్ స్పెషాలిటీ ఏం లేదు. సో ఇది వచ్చేసి మనకి ఎంత 12,000 చేంజ్ పడింది.
అనిపిస్తుందా? ఎస్, చాలా చాలా పెద్దగా ఉన్నాయి షూస్. నేను ఇది బౌన్స్. దీని మోడల్ వచ్చేసి మనకి ఆల్ఫా అనమాట, ఆల్ఫా బూస్ట్ V1 మోడల్ అనమాట. సో ఈ మోడల్ వచ్చేసి మనకి 12,000 ప్రైస్ పడుతుంది. ఇది ఫుట్బాల్ షూస్ అండ్ జిమ్ వేర్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు. సో చూసారు కదా, మామూలుగా లేదు షూ. దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే, ఇది వేసుకున్నప్పుడు ఇక్కడ బ్యాక్ ఫుట్ ప్రెస్ చేసినప్పుడు కంప్రెస్ అవుతుంది. సో అది మాత్రం అల్టిమేట్ ఉంది. అసలు మీరు ఇక్కడ చూడొచ్చు, షూ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. దీంట్లో ఇది అసలు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, వీడియోలోనేమో గ్రే కలర్లో కనిపిస్తుంది. సోల్ చూడొచ్చు, ఇక్కడ సోల్ కూడా క్రేజీ ఉంది. అసలు నేను సెలెక్ట్ చేస్తాను అనమాట. నేను సెలెక్ట్ చేస్తే మా బ్రదర్ ఆయన మనీతో తీసుకున్నాడు. ట్విస్ట్ ఇదే అనమాట. కాకపోతే ఇది ఇద్దరం వేసుకోవడానికి మేము ఇద్దరం షేర్ చేసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి 10 సైజ్ షూ. నీకు క్లియర్గా నేను వీడియో అయితే చూపిస్తాను. సో ఇది గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. క్రేజీ అంటే క్రేజీ. అయితే ఈ షూస్కి ఏంటంటే, నేను వెళ్ళినప్పుడు ఈ షూ లైక్ మనం మనీ లేవు తీసుకుంటామా లేదా అని అనుకున్నాను. కానీ నా లైఫ్లో ఏంటంటే, బేసిక్గా ఎప్పుడైనా నాకు తీసుకున్నట్టు అనిపించిందంటే అదేంటో లక్కీగా అది నాకు వచ్చేస్తాను అనమాట నా దగ్గరికి. ఎక్సెప్ట్ మై వద్దులే, టైం వచ్చినప్పుడు మన దగ్గరికి అన్నీ వస్తాయి. సో ఇక్కడ రాసింది కదా బూస్ట్ అని, ఇది వచ్చేసి మనకి బాక్స్. దీని మీద చూడొచ్చు జెండర్ మేల్, యూకే సైజ్ 9 అనుకుంటా సైజ్. ఇది నేను 10 అని చెప్పా, మరి సైజు కూడా దొరకట్లేదు అసలు దీంట్లో. సో అది గైస్, ఇప్పుడైతే మనం జిమ్కి వెళ్దాం. సో లాస్ట్ వరకు చూడండి వర్కౌట్. ఈరోజే మనం కొత్తగా పుష్ డే స్టార్ట్ చేసాము. గెయినింగ్లో ఉన్నాను. సైజ్ అయితే ఉంది ఇప్పుడు 70 kgs అయితే ఉన్నా. 2 weeks బ్యాక్ అయితే 68 kgs ఉన్నా నేను. సో కొంచెం కాంపిటీషన్ విత్డ్రా చేసుకున్న తర్వాత నేను కార్బ్స్ లోడింగ్, బయట ఫుడ్ కూడా కొంచెం తిన్నా కాబట్టి కొంచెం వెయిట్ అయితే పుట్టాన్ అయ్యాను. మజిల్స్ అయితే కొంచెం హ్యూజ్గానే కనిపిస్తున్నాయి. మనం వెళ్దాం లాస్ట్ Damn, my bitch, I make a living on the race course. Fuck a nigga walking like he on the fucking court. I swing with force. See, I never said the shit. I keep the shit and show and slip. Bitch, I walk down slow when the lights on. Damn, my bitch, I make a living on the race course. Fuck a nigga walking like he on the fucking court. I swing with force. See, I never said the shit. I keep the shit and show and slip.
Bitches say they fly, bitch like Lil Babe, that's the guy. Never will you fucking try, clever while I fucking die. Take a step and make a bet, make a switch up on the set. Thinking about the niggas from my bag I never fucking met.